మీరు ఇలాంటి కీలక నిర్ణయం తీసుకుంటారని మేము పార్టీ ఎప్పుడు అనుకోలేదు. ఈ విషయం గురించి కలిసి మాట్లాడమని మమ్మల్ని పంపించారు. ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని పార్టీ ఉద్దేశం కూడా. పార్టీకి సేవ చేయాలని, పార్టీలోనే ఉండాలని నాకు ఉందండి. కాకపోతే నా ఆరోగ్యం కూడా అందుకు సహకరించాలి కదా. మీరు వెనకుండైనా మీ వారసును నించోబెడితే బాగుంటుందని మా ఉద్దేశం. పెద్దాడి కంటే చిన్నాడు కరెక్టేమో అని నా ఉద్దేశం అండి. అదేంటండి, మీతో ఉండి మీతో కలిసి పనిచేసింది గగన్ రెడ్డి గారు కదా. కరెక్టే. ఈ రోజుల్లో రాజకీయం చేయడం అంటే డబ్బుతోనో పరపతితోనో అయ్యేది కాదు. దానికి అర్హత ఉండాలి. వీడిది అంతంత మాత్రం చదువు. వాడు పై చదువులు చదువుకున్నాడు. ఇప్పటి జనాలకి వాడైతేనే కరెక్ట్ అనిపిస్తోంది. పార్టీలో వారసుడుండి వారి వెనకాల మీరున్నారంటే అది మా గెలుపు కిందే లెక్క. నా ప్రాణం ఉన్నంత వరకు పార్టీని వదలను. నాన్న టాబ్లెట్లు వేసుకున్నారా? వేసుకున్నాను రా. నువ్వేంటి అలా ఉన్నావు? ఏం లేదు నాన్నగారు. ఉదయం నేను అన్నదాని గురించి బాధపడుతున్నావా? ఆ విషయం గురించి ఇంకోసారి ఆలోచిస్తారేమో అని మీతో మాట్లాడదామని వచ్చాను. ఇన్ని రోజులు పార్టీలు మీ వెన్నంటే ఉండి మంచి చెడ్డలు చూసుకుంది నేనే. ఆ తర్వాత ఆ స్థానంలో ఉండాలనుకునేది నేనే. పని చేయడం వేరు, పని చూసుకోవడం వేరురా. ఎందుకు మీరెంత చెప్పినా అది సరైన నిర్ణయంలా నాకు అనిపించడం లేదు. కొన్ని ఆలోచనల విలువలు మాటల్లో కంటే చేతల్లోనే తెలుస్తాయిరా. సరే నాన్న. ఈ రాజకీయాల్లో ఎంత పోటుగాడైనా వెన్నుపోటు పొడిచే పైకొచ్చాడు. నేను కూడా అదే ఫాలో అవుతున్నాను. ఏ పుస్తకాల్లో ఈ పాఠాలుండవు, గుణపాఠాలే నేర్పుతాయి. ఇన్ని రోజులు మీ సాయంతో నేను గెలుద్దామనుకున్నాను. చివరికి మీ సానుభూతితో గెలవాల్సి వస్తుంది.